ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 7వ తేదీ గురువారం రోజున మీకు జాతక ఫలితాల ప్రకారం మీకైతే ఊహించినట్టు ఒక మార్పు అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అని చెప్పాలండి. కాలచక్రంలో కొన్ని రోజులుగా మనకు అన్నీ సమానంగానే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటున్నాయి. మరి మీకైతే అంటే గత కొన్ని రోజులుగా మీ యొక్క చరిత్రను మారుస్తాయా అంటే మీరు నమ్ముతారా? మరి అలాంటి రోజు వచ్చేసింది మిత్రమా. అయితే రేపటి రోజున అందులో మీకు ఎంతో శుభప్రదంగా కలిసి వచ్చేటువంటి గురువారం రోజున కాబట్టి ముఖ్యంగా మీకు అయితే ఈ రోజున ఉదయం లేచినప్పటి నుండి ఒక రకమైనటువంటి తెలియనటువంటి ఆలోచనలు, తెలియనటువంటి ఆందోళన, అదే సమయంలో ఒక వింతైనటువంటి ఆశతో, మరి అదే సమయంలో ఒక వింతైనటువంటి ఆశతోటి మీకు ఒక మొబైల్ స్క్రీన్లో మెలిసేటువంటి నెంబరు అనేది మీకు తలరాతనే మార్చేస్తుంది. అంటే మీరు నమ్ముతారా? అది అంతా కూడాను మీకు తెలిసిన ఆ యొక్క నెంబరు లేదంటే అపరిచిత నెంబరా, ఆ యొక్క ఫోన్ ఎత్తాలా వద్దా, అసలైనటువంటి ఆ యొక్క కాల్ వెనుక ఉండేటువంటి రహస్యం ఏమిటి, మరి సుదీర్ఘ విశ్లేషణ అంతా కూడాను మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఆ యొక్క టెలిఫోన్ మిస్టరీ గురించి ఈరోజైతే మనం క్లారిటీగా తెలుసుకుందామండి. కాబట్టి మరి మీరైతే చాలా వరకు కూడాను చాలా ప్రశాంతంగా, చాలా నిర్ణయాత్మకంగా ఉండాలి. మరి అప్పుడే ఈ యొక్క ఫోన్ కాల్ మీ యొక్క జీవితాన్ని ఎలా మార్చబోతుంది అనేది కూడా మీకైతే అర్థమవుతుంది అనమాట. కాబట్టి మా వీడియోని ఒక 10 నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి మరి కొంచెం సేపు అయినా ప్రశాంతంగా చూడండి. ఇప్పుడు మేము మీకు ఏం చెప్తున్నాము అనేది పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడున్నా మన యొక్క గురుగారిని అయితే ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, మీ యొక్క ముఖ పోలికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు మీకైతే చక్కగా వితిన్ డేస్లోనే అయితే మీకైతే తెలియపరుస్తారండి. చాలామంది మన యొక్క గురువుగారి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. నమ్మకమైనటువంటి గురువుగారు మన యొక్క గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక కుంభరాశి అనేది రాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి అధిపతి శని భగవానుడు. అసలు ముఖ్యంగా చెప్పాలంటేనండి వీరి యొక్క మౌనం వెనక తుఫాన్ లాంటి పనులు ఎన్నో ఉన్నాయండి. ముఖ్యంగా చూస్తే మిత్రమా, మీకైతే మీ యొక్క జీవితంలో శనిదేవుని యొక్క పాలనలో మీరైతే ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారన్నమాట. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎళ్ళవేళ్ళ కూడా అధికంగానే ఉంటుంది అనే చెప్పాలి. మరి వీరికి చాలా లోతుగా వీరు ఎప్పుడు కూడాను ఆలోచిస్తారు అనే చెప్పాలి. ఏది అయినా సరే ఫోన్ కాల్ రాగానే అవతల వారు ఏం మాట్లాడుతున్నారో కూడాను ముందుగానే ఊహించినటువంటి ఒక సెన్స్ అనేది వీరికైతే ఎక్కువగా ఉంటుంది. మరి ఆ యొక్క మైండ్ సెట్ అనేది వీరిని ఒక్కొక్కసారి అతి తెలివి కూడా అన్నట్లుగా కూడా వీరి యొక్క మైండ్ సెట్కి వీరికి అర్థమవుతుంది అనమాట. కొంతమంది అంతా కూడాను ఏం మైండ్ సెట్ రా వీడిది అన్నట్లుగా కూడా మీరైతే అధికంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. మరీ ముఖ్యంగా చూస్తే మీకు ఆ యొక్క తెలివి అనేది ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరము. ఎందుకంటే శని భగవానుడు మనకి ఎన్ని కష్టాలను అనేవి పెడతాడో మనకి అన్ని సుఖాలను కూడా అందిస్తూ ఉంటాడు. అది చాలామందికి కూడా తెలియదు. మనకి ఎప్పుడు కూడా శని ఉంటున్నాడు, ఆ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది అని అంటారే కానీ ఆ యొక్క శని మనకు ఎందుకు ఈ విధంగా ఉంటున్నాడు, మనల్ని ఎందుకు ఈ విధంగా మనల్ని రక్షిస్తున్నాడు చాలామందికి కూడా అర్థము అనేది కూడా కాదు. ఎందుకు ఈ విధంగా పరీక్షిస్తున్నాడు అనేది కూడా అర్థం కాదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా శని అనేది ఉంటుంది అనేసి మనం బాధపడకూడదు మిత్రమా. ఆ యొక్క శని మనకు అదృష్టం అనిపిస్తుంది అనేసి కూడా మీకైతే కొంతమంది ఊహించడానికి కూడా అందుకోలే విధంగా ఉంటుందన్నమాట. మరి ఈ రోజున చాలా లోతుగా ఆలోచించేటువంటి స్వభావం అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కానీ ఒక విషయాన్ని మీకు 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. మరి ఏదైనా కానీ ఫోన్ కాల్ అనేది రాగానే అవతల వారు ఏం మాట్లాడుతున్నారు ముందుగానే ఊహించేటువంటి సెన్స్ అనేది కూడా మీకు అధికంగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఆ యొక్క ఫోన్ కాల్ ఎదుటివారు ఎంతటి షాకింగ్ న్యూస్ని చెప్పినా కానీ ఆ యొక్క ప్రశాంతత అనేది కనిపిస్తే లోపల లెక్కలు అనేది వేసుకుంటూ ఉంటారనమాట. అందుకే వీరిని కూల్ మైండ్ సెట్ అనేది కూడా ముఖ్యంగా ఏంటంటే
చాలామంది ఏంటంటే తొందరపడతారు. కొంతమంది ఏంటంటే తొందరపడి ఏదైనా కానీ అప్పటికప్పుడే సడన్గా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. దానివల్ల షాకింగ్గా కొంతమందికి ఆ యొక్క ఆరోగ్యం ప్రాబ్లమ్స్ అనేవి కొంతమందికి తెలియకుండానే కొన్ని ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో. కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడాను ప్రశాంతంగా నిర్మలంగా అసలు ఆలోచించి అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఏంటి అసలు ప్రాబ్లం, ఏంటి నిజంగా పెద్ద ప్రాబ్లమా అనిపిస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి దిశలో వెళ్తూ ఉంటారనమాట. చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు చులకనైపోతూ ఉంటారు, అంతా కూడా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. అదే నేను ఉండేటువంటి మీకు వేరే వాళ్ళకి ఉండేటువంటి స్పందన అనేది మరీ ముఖ్యంగా చూస్తే ధైర్యం కానీ భయం కానీ మీకంటూ లోపలే భయం అనేది ఉంటుంది. కానీ ఏదైనా కానీ చెడు జరుగుతుందా అనే దానికంటే కూడాను ఆ యొక్క భయాన్ని అంతా కూడా జయించి ముందుకు వేయడం అనేది కూడా మీ యొక్క ప్రత్యేకత అని కూడా మీలో చాలామందికి కూడా ఈ విషయం అనేది తెలియదు. కానీ మీ యొక్క లోపల ఉండేటువంటి ఆ యొక్క భయము అనేది అలాగనే ఉంచుకొని కొంతమంది ఆ యొక్క భయాన్ని అంతా కూడా బయట పెడుతూ ఉంటారు. కాదు మిత్రమా, జయించి అడుగు వేయడమే గొప్ప ధైర్యం అని కూడా మీకైతే తెలియదు అనమాట. చాలామందికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక మంచి స్థితిలో కూడా మీరైతే ఉన్నారు. మరి ఈ రోజున మీ యొక్క మనస్తత్వమే మీకు వీరిని అంతటినీ కూడా ఒక ఫోన్ కాల్ ఏ విధంగా అయితే మీకు చేరుకుంటుంది అంటే, ఎందుకంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీ యొక్క గ్రహస్థితులు అన్నిటినీ కూడాను ఈ 2026 సంవత్సరంలో ఒక విచిత్రమైనటువంటి స్థితి అనేది మీకు అయితే కలగబోతుంది. ఎందుకంటే మరి ఈ యొక్క రాశి వారికి అధిపతి వచ్చేటువంటి అంటే మీకు ఎప్పుడూ కూడా ఆ యొక్క శని భగవాన్ యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళ్ళ ఏం చేస్తున్నాడు అనేది కూడా మీకు కర్మ ఫలితాలను అందించేటువంటి క్రమంలో మీకైతే ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తాడు అంటే, మనం గతంలో చేసినటువంటి తెలిసి తెలియనటువంటి కొన్ని నష్టాలకు లాభాలకు మంచి చెడులకు వాటన్నిటికీ కూడా లెక్కలు వేసుకుంటూ వీరికి ఈరోజు ఏం అందించాలి, ఈరోజు వీరికి ఏ విధంగా చేయాలి, ఈరోజు వీళ్ళకి ఎటువంటి కష్టాలను అందించాలి, ఈరోజు వీరికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలను అందించాలి అనేది కూడా ఆయన లెక్కలు వేస్తూ ఉంటాడనమాట. ఖచ్చితంగా ఆయన అయితే ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు మిత్రమా, శని భగవానుడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏ పని చేసేటప్పుడు అయినా కానీ 1-10 సార్లు ఆలోచన అనేది మీరైతే ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. నీకు డబ్బు వచ్చేది అంతా కూడా ఉందా? ఖచ్చితంగా వస్తుంది. మాట ఇచ్చారా? ఆ యొక్క మాట అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రాకపోతే రూపాయి రావాల్సింది 30 వస్తుంది, కానీ డబ్బు అనేది వస్తుంది కదా, అది అంతా కూడాను మీరైతే గమనించుకోవాలి. మరి అయితే రేపటి రోజున అంతా కూడాను ముఖ్యంగా ఈ రోజున బుధుడు మనకి కమ్యూనికేషన్ సందేశాల్లో ఉంటాడు. ఎందుకంటే మరి ఈ యొక్క సందేశానికి అధిపతే బుధుడు. అందువల్ల ఆయన ఏంటంటే గ్రహ సంచారము అనేది ఎక్కువగా ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాడు. మరి మీకు ఉండేటువంటి గ్రహస్థితులు అన్నిటినీ కూడాను కొద్దిగా ఆ యొక్క మూమెంట్లో వెళ్ళేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున మీకు కెరియరు లేదంటే ఆర్థిక స్థితికి సంబంధించినటువంటివి అంతా కూడా బలంగా ఉండబోతుంది. మరి రాహు ఇచ్చేటువంటి భ్రమలు మిమ్మల్ని కొంచెం కంగారు పెట్టవచ్చు, కానీ గురువు యొక్క దృష్టి వలన ప్రమాదము అయితే నీకు 100% అయితే ఖచ్చితంగా తప్పుతుంది. మరి ఇక్కడే అసలైనటువంటి ఊహించినటువంటి ఫోన్ కాల్ అనేది వస్తుంది. చాలామంది ఫోన్ కాల్ రావడంగానే మాకు అంతా కూడా శుభవార్తలు రావాలి అని, మాకు ఎటువంటి బ్యాడ్ న్యూస్లు ఉండకూడదు అనేసి అనుకుంటూ ఉంటారు. కాల్ అంటేనే శుభం అశుభం రెండూ ఉంటాయి. మరి అందులో ఏది వస్తుంది అనేది కూడాను మనం తీసుకునే విధానాలను బట్టి అంతా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి అంతా కూడా మంచి రావాలా చెడు రావాలా అనేది అంతా కూడాను ఆ యొక్క పైన ఉండేటువంటి భగవంతుడు శని భగవాను నిర్ణయిస్తూ ఉంటారు. అలాగే బుధుడు నిర్ణయిస్తూ ఉంటాడు. మరి అసలు ఈ యొక్క ఫోన్ కాల్ దేని గురించి అయి ఉంటుందో ఇప్పుడు మీకైతే వివరంగా తెలియపరుస్తాము. మరి ముఖ్యంగా కాలజ్ఞానంలో కాలచక్రం మనకు అనేక సూచనలు అయితే ఉంటాయి. జ్యోతిష్య గుణాంకనాల ప్రకారం అవి అంతా కూడాను మూడు రకాలుగా ఉండవచ్చు. మొదటిది విదేశ లేదంటే దూర ప్రాంత సమాచారం. ఇది అంతా కూడాను మొదటిది మీరు ఎప్పుడో కూడా అప్లై చేసి మర్చిపోయినటువంటి ఉద్యోగము లేదంటే వీసా లేదా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ లాంటివి అంతా కూడా ఒక క్లియరెన్స్ అనేది అవుతాయి అన్నమాట. మీకు అయితే ఇది అంతా కూడా మంచిదే. ఇది అంతా కూడాను చాలా మందికి ఆనందకరంగా ఉంటుంది. మరి ఇది మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఒక గొప్ప శుభవార్తగా చాలామందికి ఎన్నో కళలు అయితే ఉంటాయి. ఉద్యోగ యోచనాల్లో విశేషాలుగా ఎన్నో విధంగా విదేశ రంగాల్లో అభివృద్ధి కలిగే విధంగా అటువంటివి అన్నీ కూడాను వీరికి నెలలోనే ఒక క్లారిటీ అనేది కూడా వస్తుందన్నమాట. మరి రెండవది వచ్చేసి పాత మిత్రులు.
పునరాగమనం అంటే ఎన్నో ఏళ్ల క్రితం విడిపోయినటువంటి వ్యక్తి, లేదంటే మీ దగ్గరకు అప్పు తీసుకున్నటువంటి మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి, మిమ్మల్ని డబ్బు అడిగినా కూడాను ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈరోజు అకస్మాత్తుగా ఫోన్ కాల్ చేసి నీ యొక్క సొమ్ము నీకు తిరిగి ఇస్తాను, ఆ యొక్క డబ్బులు నీకు వద్దకు నేనే ఈ విధంగా చేర్చి ఇస్తాను, ఎటువంటి ఇబ్బంది పెట్టిన దాన్ని నన్ను క్షమించు అనేసి అంతా కూడాను మరికొన్ని ఒక ఫోన్ కాల్ దగ్గరగా నీకు వచ్చేటువంటి అవకాశాలు అన్నీ కూడా నీకైతే ఈ విధంగా కనిపిస్తాయి. మరి ఇది అంతా కూడా ఒక మంచి శుభవార్త. ముఖ్యంగా ఆస్తి వివాదాలు ఇవి అన్నీ కూడా ఒక మంచి పరిష్కారము అని కూడా చెప్పుకోవచ్చు. ఇది అంతా కూడా శుభవార్తే. నాకు తెలిసి మరి ఎంతోమంది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక ప్రేమ బంధాలకు శుభవార్తలకు ఇటువంటివి అన్ని పెళ్ళిళ్ళను పేరంటాలు, తద్వారా మీ యొక్క బంధాలను, భార్యాభర్తల మధ్య పిల్లలను, ఆస్తులు ఎన్నో రకాలుగా అనేక రకాలు ఎన్నో ఈ విధంగా అయితే మీ చుట్టూరు తిరుగుతూనే ఉంటాయి. మరి అవన్నీ కూడాను అవసరం లేకుండా ఒక మధ్యవర్తి ద్వారా పూర్తిగా మాజీ రాజీ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనబరుస్తున్నాయి. కాబట్టి ఇది అంతా కూడా చెడు వార్తలు అవుతుందా అంటే అష్టమ శని ప్రభావాలు ప్రాణాలు ఉన్నందున కానీ ప్రాణప్రాయాలు అయితే ఎక్కువగా అంటే అతి పెద్ద పెద్ద నష్టాలు అయితే మీకైతే ఎదురవు. కానీ ఖర్చు పెరిగిన హెచ్చరిక మీకైతే ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది. అదే పెద్ద హెచ్చరిక కాల్స్ కూడా మీకైతే రాబోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా వినాలి అండి. మీరు ఇలాంటి సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి పనులు ఏంటి అనేది కూడా ఆ యొక్క ఫోన్ కాల్ ఎత్తే ముందు ఒక క్షణం ఇష్టదైవాన్ని అయితే ఖచ్చితంగా స్మరించుకోండి. మరి ఆ యొక్క కాల్ వచ్చిన వెంటనే అవునా కాదా అనేటువంటి సమయము అంతా కూడా చెప్పండి. ఆ యొక్క సమయము అనేది తీసుకోండి. మరీ ముఖ్యంగా రేపటి రోజున అంతా కూడా మీకు పునాది అవుతుంది. మీకు రెండవ వారంలో అతిపెద్ద మొత్తంలో మీకు ధనలాభం అనేది చేకూరబోతుంది. మరి మిత్రులారా, రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యంగా మరుపురాని రోజుగా మీకైతే నిలిచిపోబోతుంది. మీ చేతిలో ఉండేటువంటి ఆ యొక్క ఫోన్ కేవలం వస్తువు మాత్రమే కాదు, అది మీ యొక్క అదృష్టాన్ని ఎంతో తీసుకొచ్చేటువంటి వాహనం. మరి ఆ యొక్క కాల్ రాగానే ఆందోళన అనేది అసలు చెందకండి. శుభవార్త వినగానే మీ యొక్క కళ్ళల్లో వచ్చేటువంటి ఆ యొక్క ఆనందాన్ని ఎదుటి వారికి చూపించకండి. ఒకవేళ చెడు వార్త కనుక వస్తే ఆ యొక్క బాధను కూడాను ఎదుటి వారికి అసలు చూపించకండి. మరి తెలుసుకున్నారు కదా మిత్రమా, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు అనేవి మీకు ఏ విధంగా సంభవించబోతున్నాయి అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.